మన ఆడపిల్లలు టీనేజ్‌కి వస్తేనండి వాళ్ళతో షాపింగ్ అసలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఉన్నట్టుండి ఆఫ్టర్‌నూన్ పడుకుంటానే కాసేపంటే, "ఏంటి మా ఎప్పుడు చూసినా నిద్రంటావు, పద నర్సింగ్‌కెళ్దాం ఏంటో సేల్ నడుస్తుందంట" అని అందండి. నిజంగానే అన్ని ప్రొడక్ట్స్ మీద 15% ఆఫ్ ఉందండి బాబు. మేమైతే మా ఏస్‌రో నగర్ జోన్‌లో ఉన్న నార్సింగ్‌కయితే వెళ్ళాము. ఐ థింక్ సమ్ 62nd ఆర్ 63rd యానివర్సరీ అండి. క్లియర్‌గా గుర్తులేదు. సరే మొత్తానికైతే లోపలికెళ్ళిపోయాం. చాలా కష్టంగా కార్ పార్కింగ్ జరిగిందనమాట. అది వేరే విషయం పక్కన పెట్టేయండి. ఈ 2 చీరలు ఏంటంటే నా పాతవండి. ఇదైతే లిటరల్లీ 'క్రిష్' గాడు అప్పుడే పుట్టి అడుగులేస్తున్నప్పటి చీరలు. బ్లాక్‌దైతే చాలా పాతది. అండ్ మీరు చూస్తున్న ఆ కోట ఉంది గదా! రాణి పింక్ అదేమో మా అమ్మాయి ఓణీలప్పుడు కట్టుకున్నానండి. అంటే అది కూడా చాలా టైం అయిందిలెండి. ఇంచుమించు 2007లో పుట్టింది. అంటే 2017లో అనుకోండి. అప్పుడు తర్వాత నేను మళ్ళీ కట్టింది లేదు. ఒకసారేమో కట్టాను. సరే మమ్మీ నాకు ఈ 2 కావాలి. నేను బ్లౌజెస్ తీసుకుంటాను అంది. అసలు ఇంట్లో నాకేం చెప్పి తీసుకొచ్చిందనుకున్నారు? నేనొక లెహెంగా కావాలి. తను యూఎస్‌లో ఉంటది కదండీ! ఎళ్ళిపోతుందనమాట నెక్స్ట్ మంత్. సో, దసరా, నవరాత్రి టైంలో లెహెంగాస్ మేము ఇదేంటి వాట్ యూ సే దాండియా ఇవన్నీ ఆడుకోవాలి, కావాలి అంటే వెళ్ళాము. వెళ్ళంగానే ఫస్ట్ బ్లౌజులు చూసుకుందండి బాబు. అసల గోల్డ్ షేడ్ ఉంది గైస్. లైక్ ఏముంది ఈజీయేగా అనుకున్నాను. చాలా కష్టమైంది. ఆ గోల్డ్ షేడ్ దొరకడమే చాలా కష్టమైంది. ఒక్కొక్కసారి అనుకున్నట్టు అవ్వండి బాబు పనులు. అయితే చాలా ఫ్యాబ్రిక్స్‌లో చూపిస్తుంటే ఫైనల్‌గా అదిగోండి అలా ప్లెయిన్ టిష్యూలో అయితే తీసుకుంది. బికాజ్ శారీకున్న బార్డర్ హెవీగా ఉంది కదా! సో, దానికి మ్యాచ్ అయిందనమాట. బావుంది ఓవరాల్‌గా అదిగోండి. అలా ఉందనమాట. పైగా ఎందుకమ్మా అలా ప్లెయిన్ తీసుకున్నావంటే, ఇదొక్క చీర మీదే కట్టుకుంటానా మమ్మీ, ఇంకా వేరే వేరే వాటి మీద కూడా మ్యాచ్ చేసుకుంటాను అంది. అండ్ ఈ బ్లూ ఏంటంటే కోటా శారీ ఏదైతే నేను తీసుకెళ్ళానో అది ఆల్ ఓవర్ వర్క్ ఉంది కదా! అందుకని ప్లెయిన్ బ్లూ తీసుకుందనమాట. ఐ థింక్ దూపియాన్ సిల్క్ మెటీరియల్. 2 80 సెంటీమీటర్స్ తీసుకుంది తనకు చాలు. అండ్ ఆఫ్టర్ దట్ ఇదేంటనుకుంటున్నారా అండి, ఈ బాందిని ఫ్యాబ్రిక్ చూసాం ఫస్ట్ లెహెంగాకి. మంచిగా ఇట్లా ఫ్లోయింగ్ టైప్ లేదు. సరే మమ్మీ శారీస్ సెక్షన్‌కెళదాము. చీరే తీసేసుకుంటాను. నాకు లైట్ వెయిట్ బావుంటుంది అనంటే వెళ్తే భలే మంచి కలర్ దొరికింది ఫ్రెండ్స్ నిజంగా. అయితే ఫస్ట్ అది చూసింది. మళ్ళా ఇంకేమన్నా బెటర్ ఆప్షన్స్ అని ఇంకో చోటకెళ్తే ఇది కొంచెం బావుందనిపించింది. బట్ షీ ఫెల్ట్ హెవీ. బరువుగా ఉంది మమ్మీ నాకైతే చీరే కరెక్ట్ అంది. సరే మొత్తానికైతే అదిగోండి మంచి ఏమంటారు కనకాంబరం కలరు, యెల్లో కలర్ మిక్స్ తోటుంది. ఇంకొక షేడ్ చూపిస్తే దానికి నచ్చలేదనమాట. సరే కిందకెళ్ళిపోయి మరి దుపట్టా సెట్ చేయాలి కదా! మళ్ళా ఎగురుకుంటా కిందకొచ్చాము. ఈ నార్సింగ్ మోడల్స్ ఉంటారండి భలే ఉంటారు. ఇప్పుడు మెట్లు దిగేటప్పుడు కనిపించిన బొమ్మ మీకు చూపించాననమాట. కాదు నాకు ఒకటి అర్థం కాదండి పిల్లలు విదేశాల్లో తిరుగుతారు. ప్రతిదానికి వెనక తిరిగి మమ్మీ, మమ్మీ, మమ్మీ ఒక 100 సార్లు పిలిచుంటది నన్ను ఆ స్టోర్‌లో మమ్మీ, మమ్మీ అని. మో ఏంటంటే దాని సెలక్షన్ కరెక్టా కాదా అనే ఒక డౌట్ ఉంటది పాపం. కన్ఫర్మ్ చేసుకుంటా ఉంటది. అంటే ఓవరాల్‌గా విషయం ఏంటంటే వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు. బట్ డబుల్ చెకింగ్, క్రాస్ చెకింగ్ కోసం మమ్మీ అనమాట. సరే ఇద్దరికీ ఒపీనియన్ మ్యాచ్ అయింది లక్కీగా. అదిగోండి ఈ టమాటా పింక్ చున్నీ అయితే సెట్ అయింది. చాలా బావుందండి. ఏదో పిచ్చి పిచ్చిగా కట్టి చూసాం గానీ, ఓవరాల్‌గా కుట్టిన తర్వాత నేను ఇమాజిన్ చేసుకున్నాను. క్రాప్ టాప్ ఏసుకొని, సైడ్‌కి చున్నీ వేసుకున్నా ఎలా ఉంటది అని. చాలా మంచిగా అనిపించింది. బ్రైట్‌గా ఉంది. ఇంతకీ చీరలో బ్లౌజ్ ఏ కలర్ ఉందా అని ఆలోచిస్తున్నాను. తర్వాత ప్యాకింగ్ అప్పుడు ఎలాగో ఓపెన్ చేస్తారు కదా! అప్పుడు చూపిస్తాను. మీరెక్కడికి ఎళ్ళమాకండి. వ్లాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అన్నట్టు మా టైలర్‌ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా ఈరోజు. నేను రెగ్యులర్‌గా అక్కడే కుట్టించుకుంటూ ఉంటాననమాట. ఇక్కడేమైందంటే ఆ చీరండి బాబు జలజల జారిపోతుంది. నేనే చూపిద్దామనుకుని ఓపెన్ చేయబోతుంటే మేడం "వద్దు మేడం ఫోల్డ్ పోతుంది" అని తనే ఓపెన్ చేసింది. ఇప్పుడు చూసారు కదా! ఆ మంచి మ్యాంగో యెల్లో కలరే బ్లౌజ్ అనమాట. సరే క్రిష్ గాడు బిల్లింగ్ సెక్షన్‌లో ఉంది. ఇటుపక్క ఏంటో డిస్‌ప్లే కలెక్షన్ చాలా బావుంది. గ్రీన్ అండ్ పర్పుల్ కాంబీ అదిగోండి. ఇక్కడ ఈ 2 మోడల్స్ కూడా చాలా మంచిగా పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ ఫేసెస్. సో క్యూట్. సో ఈ కటింగ్ టేబుల్ అండి మరి అన్ని నర్సింగ్ స్టోర్స్‌లో నాకు తెలీదు. మా మా జోన్‌లో అయితే ఈ క్యాష్ కౌంటర్ పక్కనే లెఫ్ట్‌లో ఉంటారు ఈయన. ఇంకేది కొన్నా సరే ఓవరాల్‌గా కటింగ్ కోసం ఇక్కడికి రావాల్సిందే. అబ్బా! ఎంత నైపుణ్యం అండి బాబు. జర ఓపెన్ చేసేసి టక నేనైతే క్రిస్ క్రాస్ చేసి ముక్కలు ముక్కలు చేసేదాన్ని నా ముందు పెడితే. ఎంత నీట్‌గా ఏదో అసలు లైన్‌తో మార్క్ చేసినట్టే కట్ చేస్తున్నారు. అదేనండి మనం రెగ్యులర్‌గా ఉల్లిపాయలుగా వస్తాం కదా వంట చేయడానికి. వాళ్ళకి అంత ఈజీ అనమాట. సరే ఎళ్దాం పదమ్మా అని లాస్ట్ మినిట్‌లో అది చూడండి. మళ్ళీ ఆ బీట్రూట్ కలరు భలే ఉంది శారీ అయితే. తీసుకుంది. ఇంతకు ముందు కూడా దానికొక మెరూన్ సారీ ఉంది ఆ షేడ్‌లో. ఎందుకమ్మా వేరే షేడ్ తీసుకో అంటే, ఒకటి తీసింది, అది తీసింది, ఇది తీసింది. మొత్తానికి దానికి అదే నచ్చింది. అదిగోండి ఇందాక చెప్పాను గదా! భామ బొటిక్. తిన పేరు మహేష్ అండి. సూపర్‌గా కుడతాడు. అసలు ఎక్స్‌ట్రార్డినరీ. చూసారా అసలు ఆ గౌన్ ఎవరికో కుట్టాడండి. సన్నటి ముత్యాల వర్క్.
పైనేమో అదేంటంటే నెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశాడు చూసారా? కిందేమో మళ్ళా 2 లేయర్స్ వచ్చినియి. మరి ఎవరికి కుట్టాడో తెలీదు. మహేష్ మరి మా సైజెస్‌కి కూడా కుడతావా అంటే, ఏ సైజ్ అయినా కుడతాను మేడం అంటున్నాడండి. చాలా 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 సూపర్ టాలెంటెడ్ అంటారు కదా! అలా అనమాట. నేనైతే కాల్ చేసి ఫ్రీగా ఉన్నాను మేడం అని చెప్తేనే ఇస్తానండి. అంత బిజీగా ఉంటాడు. సైజ్ ఈ సైజ్ మాత్రమే కాదండి, మనకి కూడా కావాలంటే ఇదే ప్యాటర్న్ తోటి కుట్టించేస్తాడు. సేమ్ ఇట్లాగే లేయర్స్ తోటి చాలా బాగుంటుంది. మనం కావాలంటే సైడ్‌కి దుపట్టా వేసుకోవచ్చు. ఏదైనా ఫ్యాబ్రిక్ మనకు అర్థం కాకపోయినా, అబ్బా! దీనికి ఇప్పుడు ఏది సెట్ అవుతుంది అన్న కన్‌ఫ్యూజన్స్ ఉన్నా కూడా తనకే చెప్పేయొచ్చు గైస్. లైక్ దీనికి ఒక దుపట్టా సెట్ చేయమంటే చక్కగా చాలా మంచి టేస్ట్‌తో తెస్తాడు. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బికాజ్ నేనైతే చాలా సార్లు చీరలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మహేష్ దీనికి ఏదో ఒకటి బ్లౌజ్ సెట్ చేసి కుట్టేయమ్మా, వర్క్ చేసి కుట్టేయమ్మా అంటే చాలా మంచిగా ప్రెజెంట్ చేస్తాడు. సో అదండి ఇవాల్టి చిట్టి పొట్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? మీరు కూడా టీనేజ్ పిల్లలుంటే నర్సింగ్ స్టోర్‌కి వెళ్ళిపోండి. లేరు అనుకుంటే ఏం పర్వాలేదు. పాత చీరలకి బ్లౌజెస్ సెట్ చేసుకోండి. బాయ్.